గుడ్ మార్నింగ్. ఇడ్లీలోకి పల్లి చట్నీతో పాటు అల్లం చట్నీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ అల్లం చట్నీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. పక్కా మెజర్మెంట్స్తో ఇలా ట్రై చేసి చూడండి. పావు కేజీ అల్లం తీసుకొని నీట్గా ఇలా ముక్కలు కట్ చేసుకొని దాన్ని వేయించి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఓ పావు కేజీ చింతపండును ఇలా ఈనెలు లేకుండా వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి. దీన్ని ఎండుమిర్చి కావాలండి, దీనికి కారం వద్దు, ఎండుమిర్చితో మాత్రమే చేయండి. ఆ టేస్ట్ అద్దిరిపోతుంది అసలు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి వీటన్నిటిని ఫైన్ రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 4 వెల్లుల్లి తీసుకోండి, ఒక అర కేజీ బెల్లం తీసుకోండి, అండ్ దానికి సరిపడా కొంచెం కళ్ళుప్పును మాత్రమే తీసుకోండి. కళ్ళుప్పుతో మాత్రమే ఆ టేస్ట్ వస్తుంది. ఇలాగ వీటన్నిటి కలిపి ఫైన్ పేస్ట్ చేసామనుకోండి, చూసారా జామ్ లాగా ఎంత బాగుందో, సూపర్ కదా, తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, తగ్గేదేలా అన్నట్టు ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి ఒకసారి.